సో మొత్తం చూస్తే గనుక 200 సినిమాలకు పైగా మీరు సినిమాలు చేశారు. ఆ 200 సినిమాల్లో మీకు ఎప్పుడైనా టఫ్ అనిపించిన సందర్భాలున్నాయా? కొన్ని సినిమాలు ఆ! లైక్ అపరిచితుడు. అపరిచితుడు. యాహ్! దాంట్లో 3 క్యారెక్టర్స్ అండి. అవునవును. అంటే 3 మెన్ ఒక 3 నంబి, క్యారెక్టర్స్ అపరిచిత, ఇంకా వీడు రెమో. రోమియో, రెమో. రెమో. హ్మ్. ఆ 3 క్యారెక్టర్ని నేను ఆ డైలాగ్స్ రాసినప్పుడు జస్టిఫైస్ ఆ! చేయడానికి చాలా కష్టపడ్డాను. ఓకే. నార్మల్లీ హీరో అంటే 2 days 3 daysలో ఐ ఫినిష్ ఓకే. రూల్ 2 days. ఆ! ఐ హెడ్ డన్ అబౌట్ 7 days. ఓహ్! ఆస్కర్ మూవీ నాకు ఫుల్ హ్యాండ్ ఇచ్చారు. అట్లా కాదు సార్. అసలు అంటే 7 డేస్‌లోనే రైటింగ్ అయిపోయిందా మీది? ఆ! రైటింగ్ అట్ 1 month. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద డబ్బింగ్. డబ్బింగ్ ఆ క్యారెక్టర్ చేయడానికి 7 days పట్టింది నాకు, హీరో క్యారెక్టర్స్. ఓహ్! ఐఎమ్ టెలింగ్. ఓకే. రైటింగ్ ఐ డన్ ఫర్ 1 month. నేను ఒక 20-25 days కూర్చుంటాను మినిమం. ఓకే. ఓకే. ఫస్ట్ 2-3 సార్లు సినిమా చూస్తాను. హ్మ్. థర్డ్ టైం ఆ సినిమాని కూర్చోబెట్టుకుంటాను, మైండ్లో కూర్చోబెట్టుకొని ఏం చేసుకోవచ్చు యాజ్ పర్ ఫస్ట్ ఒరిజినల్ లాంగ్వేజ్, తెలుగైనా తమిళైనా ఆ! హిందీ, దీనికి ఆడియన్స్కి ఏంటి బాగుంటుంది, ఓకే. రెండుని తాల్మేల్ రెండుని కలుపుకొని చేసుకొని విచ్ వే హ్యావ్ టు గో అని దాని ప్రకారం రాస్తాను. రాసిద్దా మళ్ళీ నాకు ల్యాప్టాప్లో పెట్టుకొని సింక్ చూసుకుంటాను ప్రాపర్. సింకు బాగా ఉండాలి, యాజ్ వెల్ డైలాగ్ బాగుండాలి. సింక్ అంటే లిప్ సింక్ కూడా దగ్గరగా ఉండాలి కదా సార్ కొంచెం? అదే లిప్ సింక్. సింక్ అంటే మీనింగ్ అదే. ఆ! లిప్ సింక్ కరెక్ట్గా ఉండాలి, యాజ్ వెల్ డైలాగ్లో డైలాగ్ బాగుండాలి, అవును. డెలివరీ బాగుండాలి. అర్థం అంత కష్టమైన డైలాగ్ పెట్టాను నేను. ఓకే. ఓకే. సింపుల్ ఈజీ టు అంటే అర్థమవుతుంది. పంచెస్ బాగుంటాయి, కామెడీ ఆల్సో, ఇఫ్ ఐ రైట్ ఆల్సో ఓకే. అలా పెడతాను. ఆ సినిమాలో నేను కొంచెం బాగా కష్టపడ్డాను అండ్ ఆ రిజల్ట్కి వచ్చింది. అపరిచిత్ వాజ్ వెరీ బిగ్ హిట్. హిందీ ఆల్సో వెరీ బిగ్ హిట్. అవునవును. చాలా చాలా పెద్ద 100 days ఎక్కువ ఆడింది, పేరు వచ్చింది, విక్రమ్ గారికి పేరు వచ్చింది, అవును. సాంగ్స్ హిట్ అయ్యాయి, నా డైలాగ్స్ హిట్ అయ్యాయి. అంటే ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా మీకు సినిమాలకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలు, లేకపోతే ఆ సందర్భంగా మీకు డబ్బింగ్ వల్ల వచ్చినటువంటి ప్లస్ పాయింట్స్ కావచ్చు, ఇక్కడ నుంచి మేకర్స్ నుంచి ఏమన్నా ప్లస్ వస్తుందా సార్ మీకు? ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు శరం అంటే సేమ్ సమ్ పీపుల్ కేమ్ ఫర్ ఇందిరా ఆల్సో. వాళ్ళు నెక్స్ట్ పిక్చర్ పోతే వీ వాంట్ గోపాలరామ్ ఓన్లీ అంటారు. అలా జీ ఆల్సో మన డన్ అబౌట్ 10 to 15 years బ్యాక్ వాళ్ళకు సినిమా చేశాను. ఆ తర్వాత ఆల్ ద గుడ్ మూవీస్ లైక్ గీతా గోవిందం. గీతా గోవిందం దేసే ఆ పిక్చర్ రన్ అయింది బికాస్ ఆఫ్ డైలాగ్స్. తెలుగులోని కదా, హిందీ డైలాగ్స్, తెలుగులో కూడా డైలాగ్స్ ఎవరికో ఇచ్చిందో అర్థం కాదు, వాళ్ళు ఒక స్టార్ట్ అని రాసిస్తారు. ఇక బీయింగ్ తెలుగు మీకు బాగా వచ్చును, అక్కడ ఎవరికి తెలియని తెలుగు వాడిని మీరు బాగా చేస్తే మాకు జస్టిఫై చేస్తాను, నాకు స్పెషల్లీ పిలిపించి ఆ సినిమా బాగా చేయాలని చెప్పినప్పుడు నేను ఇంకా బాగా చేసి ఇచ్చిన వాళ్ళకి. ఇట్ వాజ్ వెరీ బిగ్ హిట్ ఇన్ జీ నెట్వర్క్లోని. గీతా గోవిందం బాగా హిట్ అయింది. దాంతో గీతా గోవిందం మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో మంచి సాంగ్స్ బాగా ఉండేవి, డైలాగ్స్ బాగా పడ్డాయి. సో ఆ సేమ్ తెలుగు ప్రకారంగా హిందీ వచ్చింది కదా, సేమ్ మీనింగ్, సేమ్ పంచెస్ పడ్డాయి కదా అని. చాలా పెద్ద హిట్ అయింది. అంటే డైలాగ్స్ తో పాటు ఓన్లీ పాటలు కూడా మీరు రాస్తుంటారా? కొన్ని సినిమాకి రాశాను, కొన్ని సినిమాలకు రాస్తూ ఉంటాను. ఎక్కడైనా సమ్ ప్రాబ్లమ్ వస్తుంది రాయమంటే భాషకి రాశాను. అన్ని పాటల 2 సాంగ్స్ రాశాను. సో వాళ్ళు రాయమన్నారు, మీరు రాయండి సాంగ్కి, ఎందుకంటే మాకు కరెక్ట్గా ఆ మీనింగే కావాలని. ఆ తమిళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు. సో నేను రాశాను ఆ సినిమా అప్పుడు.